ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు, నాణ్యతతో కూడిన తాజా సరుకులు, తక్కువ ధరలతో, ఎక్కువ ఆఫర్లతో, ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మార్ట్, నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్, భగత్ నగర్, కరీంనగర్. ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్ ఈ రెండు కూడా స్మార్ట్ సిటీలు వస్తే, హైదరాబాద్ను వరంగల్, దాన్ని హైదరాబాద్ను తొలగించి కరీంనగర్కు ఇవ్వడం అనేది చాలా ఆనందకరం. అప్పుడే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, స్మార్ట్ సిటీ హైదరాబాద్ను తొలగించి కేసీఆర్ గారు కరీంనగర్కి ఇవ్వడం జరిగింది. అసలు కాన్సెప్ట్ స్మార్ట్ సిటీది ఏంటంటే, స్మార్ట్ సిటీ ఎలా ఉండాలి, ప్రజలు స్మార్ట్ సిటీలో ప్రజలకు ఏం సౌకర్యాలు, వాట్ ఎమ్యూనిటీస్ వీఆర్ ప్రొవైడింగ్ అనేదే స్మార్ట్ సిటీ. రోడ్లు మోర్లు ఎంత ముఖ్యమో ఎమ్యూనిటీస్ కూడా అంత ముఖ్యం. దాంట్లో భాగంగా ముఖ్యంగా స్మార్ట్ సిటీ భాగంగా జ్యోతిరావు ఫులే పార్కును పార్క్గా మార్చి, జ్యోతిరావు గారి పేరు మీద ఒక పార్క్ ఉండాలనే ఉద్దేశంతో స్మార్ట్ సిటీ ఎండి గారు కానివ్వండి, స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సభ్యులు ఉంటారు, దాంట్లో కలెక్టర్ వన్ ఆఫ్ ది మెంబర్ ఉంటారు. ఆ ల్యాండ్ను స్మార్ట్ సిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఏంటంటే, స్మార్ట్ సిటీ దాన్ని గొప్పగా డెవలప్ చేసింది, ట్రాక్ వేసింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కానివ్వండి, అందరు ఆడుకుంటున్నారు. అందులోకి వెళ్ళి 4 గుంటల ల్యాండ్ను కలెక్టర్ గారు కరెంటు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కలెక్టర్కున్న పవర్స్ ఏంటి దీంట్లో? మొదటగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది, ప్రజలపైన కూడా ఉంది. కలెక్టర్ గారు స్మార్ట్ సిటీకి ఇచ్చిన ల్యాండ్ మళ్ళీ 4 గుంటలు దాంట్లోకి వెళ్ళి మార్చడం అంటే అది వయలేషన్ కిందికి వస్తుంది. మరి మీరు మళ్ళొక్కసారి దీన్ని పరిగణలో తీసుకోవాలి, పునరాలోచించాలి. ప్రజల కోసం పురపాలక సంస్థ అంటే, నగరపాలక సంస్థ అంటే నగరం పరిపాలించుకోవాల్సిన సంస్థలు, ప్రజలు పరిపాలించుకోవాల్సిన సంస్థలు. కానీ సడన్గా మీరు అడ్వాన్స్గా వాళ్ళకు జియో జారీ చేసి యుద్ధ ప్రాతినిధికన్నా 24 గంటలు పని చేయడం అంటే కొద్దిగా అనుమానకరంగా అనిపిస్తుంది. ఆ జియోను వెంటనే వాపస్ తీసుకోవాలి. వాపస్ తీసుకొనే అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగద్దు. ఎందుకంటే మీరు జియో ఇవ్వడమే ఎలాంటి తీర్మానాలు లేని జియో. ఒక్కసారి పార్క్గా ల్యాండ్ అయితే దాన్ని మార్చే అధికారం గత చట్టంలో ఎక్కడ లేదు. మరి కొత్త చట్టంలో కూడా పార్క్ ఇయ్యొచ్చిన అని రాసింది కూడా ఇదే చట్టంలో ఎక్కడ లేదు. మున్సిపల్ చట్టంలో కలెక్టర్ గారు కానీ గివ్ ది పార్క్ ల్యాండ్ టు అలాట్ ది పార్క్ ల్యాండ్ అనేది ఎక్కడ లేదు. సో మొట్టమొదటగా దయచేసి మీరు బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుండు, మీరు ఇది వెంటనే జియోను వాపస్ తీసుకోవాలి. ప్రజలందరూ కూడా అనుకోని సంఘటన జరిగితే, అనుకోకుండా జరగద్దని అంటారు కానీ జరిగితే అప్పుడు ఎందుకు? ఇప్పుడే మనం పార్క్ ఇచ్చేసినాం కాబట్టి పార్క్గానే ఉండాలి. ఈయన పొద్దున అక్కడ రెస్టారెంట్ కడతా అంటారు, బంగ్లా కడతా అంటారు, మరి ఇచ్చేస్తారా? 5 స్టార్ హోటల్ కడతాను వాళ్ళు వస్తారు, ఇచ్చేస్తామా? ఇది కానే కాదు. సో ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి. ఇప్పటికే పార్కులను కమ్యూనిటీ హాల్గా మార్చుకుంటున్నారు, యూత్ అసోసియేషన్గా మార్చుకుంటున్నారు. ఎవరు మార్పిస్తుండ్రు? ఆ డబ్బులు ఎవరు ఇస్తుండ్రు? మున్సిపాలిటీ ఇస్తుంది. పార్కులను కాపాడవలసిన బాధ్యత మంది. పార్కులను దానం చేయడం కాదు. ఎవరో తాత ముత్తాతలు మన పూర్వీకులు కాపాడిన ల్యాండ్లను మనం దానం చేస్తున్నాం. సో ఇది చాలా వ్యతిరేకిస్తున్నాం మేము. దీనిపై అవసరమైతే పిల్లు కూడా ఇస్తాం. తప్పనిసరిగా హైకోర్టు తలుపులు కూడా తట్టవలసిన అవసరం ఉంది. మేధావులందరూ కూడా ఆలోచించండి. కరీంనగర్లో ఉన్న మేధావులు ఆలోచించవలసిన
బుద్ధజీవులు ఆలోచించిన సమయం వచ్చింది. పార్కులను వదిలేద్దానా, పార్కులను కాపాడుకుందానా? ఇవి రెండే. ముఖ్యంగా ఇంకో విషయం మీ ద్వారా కొత్తగా ఒకటి సర్కులర్ ఇచ్చిండ్రు. ఏంది, మన టెండర్లు పెట్టడం జరిగింది. కరీంనగర్ నగరంలో 1,02,171 హౌజెస్ ఉన్నాయి. 1,02,171. ఈరోజు ప్రతి ఒక్క ఇండ్లు నామోదే ఉన్నాయి. ఇవి లీగల్గా హౌస్ నంబర్లు ఇచ్చినవి చెప్తున్నాను. దీంట్లో కమర్షియల్, నాన్ కమర్షియల్, అలాగనే సినిమా థియేటర్స్, బార్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్ ఇవన్నీ సపరేట్ చేస్తే కొత్తగా ఇచ్చిన టెండర్ ఏంటంటే ప్రతి ఇంటికి 60 రూపాయలు వసూలు చేయాలి. శానిటేషన్. మళ్ళీ రెస్టారెంట్లకు వేరే రేటు, హాస్పిటల్కు వేరే రేటు, సినిమాల థియేటర్లకు వేరే రేటు, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కు వేరే రేటు, హెల్త్ ఇన్స్టిట్యూషన్కు వేరే రేట్స్. 200 బెడ్లు, 100 బెడ్లు ఉంటే ఆ రకంగా కొన్ని కోట్ల రూపాయలు నెలకు. ఈ 1,02,171 మంది దగ్గర మీరు ఉదాహరణకు 1,00,000 మంది దగ్గర 60 రూపాయలు తీసుకున్నా కానీ నెలకు 60 లక్షల రూపాయలు అవుతుంది. ఎవ్రీ మంత్ 60 లక్షల రూపాయలు ప్రజలు పరిపాలిస్తుంటా. మరి ఈ తీర్మానం ఎట్లయింది? ఎవరు చేసిన ఈ తీర్మానాన్ని? మొత్తం కలిపితే మీకు లిస్టు కూడా ఇస్తాను నేను, దేనికి ఎంతెంత వసూలు చేస్తుండ్రో. మరి వసూలు చేసేటప్పుడు తీర్మానం ఎవరు చేసిండ్రు? మీరు హైదరాబాద్ రేట్లను మాకేశారా? ఎలాంటి తీర్మానం లేకుండా, ఎలాంటి ప్రైవేట్ శానిటేషన్ లేకుండా ఇదే కరీంనగర్ నగరాన్ని స్వచ్ఛ భారత్లో 1,00,000 మందితోటి ఒకే రోజు స్వచ్ఛ భారత్ కండక్ట్ చేసినాం. ఇదే కరీంనగర్లో చాలా అవార్డులు తీసుకొచ్చిన చరిత్ర మంది. ఈరోజు స్మార్ట్ సిటీ రావడానికి కారణం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. వీటన్నిటిని పురస్కరించుకునే కదా స్మార్ట్ సిటీ రావడం జరిగింది. ఇన్ని అవార్డులు వచ్చినాయి. మరి డబ్బులు ఇవ్వాలా? మరి కాకుండా ఇంకో కొత్తగా స్టార్ట్ చేసిండ్రు ప్రైవేట్ వ్యాన్స్ అని. వాళ్ళు కూడా 50 వసూలు చెప్తుండ్రు. వాళ్ళకు మున్సిపాలిటీ ఇప్పించింది. ఎక్కడ కూడా టెండర్లలో ప్రత్యేకంగా ఇంత అమౌంట్, ఇంత టెండర్ అని పెట్టాలి. దాన్ని ప్రజలతో తెలుసుకోవాలి. మేము దీన్ని పెడుతున్నాం, సమ్మతిస్తారా? ఎందుకంటే కౌన్సిల్ లేదు కదా, ప్రజలు పరిపాలించేందుకు ఇప్పుడు కౌన్సిల్ లేదు, కార్పొరేషన్కు సభ్యులు లేరు. కాబట్టి ఎవరు చేయాలి ఇది? రెజల్యూషన్ కన్సల్ట్ కలెక్టర్, కమిషనర్ అండ్ ఎస్సీ, ఏఈ వాళ్ళ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ చేయాలి. మరి ఎక్కడ ఈ రేట్లను ఫిక్స్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి. ప్రజలపై అధిక భారాన్ని, ఏమైనా ప్రజలు రక్తం తాగుతారా? ఇది ఇంటి పన్ను కడతారు, కరెంటు బిల్లు కడతారు, నల్ల పన్ను కడతారు. ఇవన్నీ కట్టంగా మళ్ళీ అదనంగా శానిటేషన్ ఫండ్ ఏది కట్టడం? ఒకసారి మేధావులు ఆలోచించాలి మీరు, ఏం జరుగుతున్నది. మరి ఇదే కదా కరీంనగర్ ఇంతకు ముందు ఉన్నది. ఇప్పుడు గ్రామాలు కలిసినాయి కానీ మరి అప్పుడు ఇక్కడ పన్ను లేదే 60 రూపాయలు. సో ఇటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుతున్నా. ముఖ్యంగా ఏదైతే పార్క్ కాంట్రాక్టర్ ఇచ్చిండ్రో ఆ పార్క్ కాంట్రాక్టర్లో అగ్రిమెంట్లో కలెక్టర్ గారు స్వయంగా కమిషనర్ గారు ఒక అగ్రిమెంట్ చేసిండ్రు. కమిషనర్ గారు ఏం అగ్రిమెంట్ చేసినా అగ్రిమెంట్ కాపీ కూడా తీసుకొచ్చింది. ఈ మొత్తం ఉజ్వల పార్క్, మన జ్యోతిరావు పులే పార్కును కాంట్రాక్టర్కి ఇస్తున్నాం, కాంట్రాక్టర్ వ్యవస్థకి ఇస్తున్నాం అని చెప్పిండ్రు. మరి ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండంగా, పీరియడ్ ఉండంగా దానికి 4 గుంటల వేరే వాళ్ళకి ఇస్తారు. ఎట్లా వైలేషన్ ఇది? ఆయనకేమో అగ్రిమెంట్ చేస్తారు, ఇక్కడనేమో 4 గుంటలు ఇస్తారు. అగ్రిమెంట్ కాపీ తీసుకున్నా, అన్ని ప్రతి ఒక్కటి కూడా ఆధారాలు తీసుకున్నాం. కాబట్టి కలెక్టర్ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. కలెక్టర్ గారు, మీరు చాలా మంచోళ్ళు, మీ అంత గొప్ప కలెక్టర్ లేరు. మీరు నిజంగా విద్యా వ్యవస్థకు చాలా బ్రహ్మాండమైన పిల్లల కోసం మీరు చేసే సేవ మరవరానిది.
చాలా గొప్పది. కానీ నా రిక్వెస్ట్ మాది, కరీంనగర్లో ఉన్న పార్కులను కాపాడాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు కౌన్సిల్ లేదు. ఇలాంటి జియోలు దయచేసి ఇవ్వకండి. కరెంటు వాళ్ళు ఏమో ఉచితంగా తీసుకోరు మా దగ్గర, కరెంటు బిల్ వసూలు చేస్తారు. ఎందుకు వేయాలి కరెంటుకు? ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు కరెంట్ ఆఫీసులు మనకు డ్యూ ఉంటే వసూలు చేస్తలేం. మనం మన భూమిని, ప్రజల భూమిని, పార్కుల భూమిని ఇచ్చే అధికారం ఎవరికి లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా లేదు, అన్లెస్ క్యాబినెట్ పాస్ అయితే తప్ప. మరొకసారి ఆలోచించండి. ఇచ్చిన స్మార్ట్ సిటీ ల్యాండ్ను, ఇచ్చిన స్మార్ట్ సిటీ కోసం ఇచ్చిన పార్కును మీరు తీసుకోవచ్చా? ఒకసారి పరిశీలన చేసుకోండి. వెంటనే ఆ జియోని ఆపండి. లేకపోతే ప్రజలు ఎవరైనా కోర్టుకు పోయే అధికారం ఉంది, కోర్టుకు పోతారు, బాగుండదు. మనం కరీంనగర్ అంటేనే ఒక ఉత్తర తెలంగాణ, మొత్తం తెలంగాణనే ఒక మంచి నగరంగా మారుతుంది రోజు రోజుకు. కాబట్టి ఆలోచించి వెంటనే మీరు జియో విత్డ్రా చేసుకోవాలి. ప్లస్ అలాగనే ఆ జియోను వెంటనే క్యాన్సిల్ చేసుకొని అక్కడ పనులు ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.